హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియస్ కిచెన్. ఈరోజు నేను పుల్లని ఎంతో రుచైన మామిడికాయ పులిహార మీకు రెడీ చేసి చూపిస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియస్ కిచెన్. ఈరోజు నేను సమ్మర్లో మనకి స్పెషల్ అయిన పుల్లని మామిడికాయ పులిహార రెడీ చేసి చూపిస్తున్నాను. చూడండి, మామిడికాయ గుజ్జును క్యారెట్ కోరుతాం కదా, ఆ విధంగా కూర తీసుకున్నాను నేను. దానిలోనికి పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు తీసుకున్నాను. ఈ పుల్లటి యొక్క మామిడిలో విటమిన్ సి అధికంగా ఉంటుందండి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కంపల్సరీ సమ్మర్లో మనకు దొరికే ఈ పండుతో పులిహార చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు కంపల్సరీ. ముఖ్యంగా గర్భవతులు అయితే ఈ పుల్లగా చేసిన మామిడికాయ పులిహార ఇంకా బాగా తింటారు. ఇప్పుడు ముందుగా మనం ఒక పెనం పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసి, చూడండి నేను తగినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలని బాగా లైట్గా రోస్ట్ చేసుకున్నాం. అసలు మామిడికాయ పులిహారని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, పుల్లగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీడిపప్పు కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి లైట్గా ఈ విధంగా రోస్ట్ చేసి, ఆ తర్వాత చివరిలో పసుపు తగినంత తీసుకున్నాం. పులిహారలో పసుపే కదా మరి మెయిన్గా మంచి అట్రాక్షన్గా ఉంటుంది. యాంటీబయాటిక్ కూడా ఉపయోగపడుతుంది పసుపు. దీనిలో తురుము పెట్టుకున్న మామిడి తురుము, మంచి స్మెల్ వస్తుందండి. తొందరగా అయిపోతుంది. ఎంతో ఇష్టమైన రెసిపీ. పుల్లగా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చేసి పెట్టండి. మళ్ళీ సమ్మర్ వెళ్ళిపోతే మనకి మామిడికాయలు అనేవి దొరకవు. ఈ విధంగా 10 minutes పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటే చూడండి ఈ విధంగా వచ్చింది.
చూడండి పొడి పొడిగా ఉంటే ఇది రైస్ ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. నేను ఆల్రెడీ వండి తీసుకున్నాను. ఈ విధంగా ఉంటే కనుక బాగుంటుంది. మామిడికాయ పులిహోర రెసిపీ రెడీ అయింది. దీంట్లోకి రైస్లో తీసుకొని దీన్ని బాగా కలుపుకున్నామండి. ఇదిగోండి రైస్లోనికి మామిడికాయ పులిహోర రెడీ చేసి తీసుకున్నాను. దీంట్లోకి తగినంత సాల్ట్, నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను, హెల్త్కి మంచిదండి అది. ఇప్పుడు మొత్తం అంతా దీన్ని కలిపేసుకున్నాం. మామిడికాయ పులిహోర కలిపేసానండి. ఈ విధంగా ఉంది చూడండి, ఎంత కలర్ఫుల్గా మంచి టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. పుల్లని మామిడికాయ పులిహోర రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.